రోజు నేను మటన్ కర్రీ అయితే చేశానండి. ఒక్కొక్కరు ఒక స్టైల్‌లో చేసుకుంటారు. నేను ఏ విధంగా చేసుకుంటానో చూపిస్తున్నాను చూసేయండి. ముందుగా అయితే ఒక చిన్న కొబ్బరి ముక్కనైతే తీసుకొని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్నానండి. అదే కళాయిలో ధనియాలు, లవంగాలు, మిరియాలు, యాలకులు, బిర్యానీ ఆకు చిన్నది, చెక్క కూడా చిన్నది వేసి వేయించుకున్నానండి. అది కూడా కొంచెం లైట్‌గా పచ్చివాసన పోయేంత వరకు వేగిన తర్వాత లాస్ట్‌లో చేసి గసగసాలు అయితే వేయాలండి. గసగసాలు బేగా మాడిపోతే గనక లాస్ట్‌లో వేయాలి. ఆ వేడి సరిపోద్దండి. అప్పుడు అవి కూడా బాగా వేగిన తర్వాత అవి కూడా పక్కకు తీసుకోవాలి. ముందుగా కొబ్బరి ముక్క అయితే వేయించాం కదండీ! అవి ఇవి కలిపి మిక్సీ జార్‌లో అయితే వేసుకోవాలి. మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద అయితే కుక్కర్ పెట్టుకున్నానండి. కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసి పచ్చిమిర్చి, ఉల్లిపాయలు అయితే వేసానండి. మటన్లో ఉల్లిపాయలు ఎక్కువ వేస్తే తియ్యగా అయిపోతుందండి. తక్కువగానే వేసుకోవాలి. మనం మసాలా ప్రిపేర్ చేసుకున్నాం కాబట్టి దానివల్ల గ్రేవీ అన్నది వస్తుంది. ఉల్లిపాయలు అయితే తక్కువ వేయాలండి, తీపిదనం వచ్చేస్తుంది లేకపోతే. ఇవి కూడా బాగా వేగిన తర్వాత మనం ముందుగా నీట్గా కట్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ మటన్ని కడిగేసుకొని వేసుకోవాలి. వేసిన తర్వాత బాగా కలుపుకొని వేగనివ్వాలండి మూత పెట్టి. కాసేపు వేగిన తర్వాత మళ్ళీ మూత తీసి అందులోనే మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ కాకుండా ఒక స్పూన్ వేసి మళ్ళీ బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలండి. మూత పెట్టుకొని వేగిన తర్వాత అందులోనే తర్వాత కొంచెం సాల్ట్ అన్నది నేను యాడ్ చేశానండి. అది క్లిప్ అయితే లేదు, ఆనియన్స్లో వేసాను. ఇప్పుడు మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిన తర్వాత మూత తీసుకొని అందులోనే కారం, పసుపు, మరి కొంచెం సాల్ట్ కూడా వేసాను. వేసి బాగా కలుపుకొని మళ్ళీ ఒక నిమిషం పాటు ఆ కారం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్నానండి. వేయించుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టి కాసేపు వేయించుకున్న తర్వాత వాటర్ అయితే వేసాను. వాటర్ వేసి మటన్ కానీ ముదరదైతే హాట్ వాటర్ అయితే వేసుకోవాలండి. వేసుకుంటే బేగా ఉడుకుతుంది అంటారు. నాది మటన్ అయితే లేతదేనండి, అందుకని నేను నార్మల్ వాటర్ వేసాను. ఆ పేస్ట్ ఏంటంటే ముందుగా మనం మిక్సీ చేసి పెట్టుకున్నాను కదండి, ఫ్రై చేసి ధనియాలు, కొబ్బరి ముక్క అవైతే వేసాను. వేసి బాగా కలుపుకొని వాటర్ అయితే వేసి కుక్కర్ విజిల్ అయితే పెట్టానండి. మనం మటన్ తెచ్చి దాన్ని బట్టి విజిల్ అయితే వేయించాలి. ముదరదైతే కొంచెం ఎక్కువ విజిల్లు, లేదైతే ఒక 5 సరిపోద్దండి. విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చాలామంది కొత్తిమీర అన్నది జల్లుతారండి. కొత్తిమీర మటన్లో జల్లితే నాకు మటన్ ఫ్లేవర్ పోయినట్టు అనిపిస్తుంది, అందుకని నేను కొత్తిమీర అన్నది యాడ్ చేయను. మీరే విధంగా వండుకుంటారో కామెంట్ అయితే చేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.